ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. 4th డే స్వామివారి కోసం మనం ఏం ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తానన్నమాట. చాలామంది అక్క మార్నింగ్ చేయమంటారంటే ప్రసాదాలు ఈవినింగ్ చేసినా పర్లేదా అంటే వాళ్ళ వీలుని బట్టి అనమాట. సో ఈవినింగ్ కూడా చాలా ప్రశాంతంగా ప్రసాదాలు చేసి స్వామివారికి పెడితే చాలా బాగుంటుంది. మార్నింగ్ చాలా హరీబరీగా ఉంటుంది కదా, పిల్లలకి టిఫిన్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, టీచర్స్కి, వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి 6 to 7 లోపల మనం ప్రసాదాలు చేసి స్వామివారికి చూపించవచ్చు. సో నన్ను అడిగారనమాట ఒక ఇద్దరైతే, అంటే మార్నింగ్ హరిబరిగా ఉంటుంది కదా అక్క, సాయంత్రం కూడా ప్రసాదాలు చేసి పెట్టవచ్చా అని అడిగారు. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజైతే మన ప్రసాదం ఏంటి అనేది చూద్దామా. ఎవరు చేస్తున్నారు కూడా చూడండి, ఏంటంటే నేను చేయట్లేదు. కారం పసుపు అన్నీ వేసేసుకున్నా. ఎవరి కోసం ఇవి? స్వామివారి కోసం. మా వారి ఫేవరెట్ అన్నమాట ఇవి. ఫుల్ ఫాస్ట్గా వేసేస్తుండు కదా. అందులో ఏమేమి వేసినా చెప్పు. ఉప్పు, కారం, ఉప్పు, ఇలా కూడా వేస్తాడు వాటర్. కొన్నా ఉప్పు, కారం, పసుపు ఎత్తారా? పసుపు లైట్ అట్లా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం బేకింగ్ సోడా, తర్వాత జీలకర్ర, కొంచెం గరం మసాలా, ఓమా, ధనియా పౌడర్ వేసినాను నేను. అక్కడ ఉంది కూడా వేస్తే. ఇట్లా పట్టుకునేటట్టు చూసుకోవాలి. ఎట్లా? ఏళ్ళకి అది మిర్చి అన్నట్ట ఏళ్ళు. నేను ఎన్నిసార్లు వేసినా అస్సలు క్లీన్. అందులో వాటర్ పెట్టనా? స్టీల్ దాంట్లో ఆల్రెడీ మిర్చి కట్ చేసి పెట్టినాం. ఫైవ్ వేయో కాలే కదా. నీకు ఎట్లా కొంచెం ఆయిల్ వేడి కాకముందే వేసారనమాట. హర హర శంభో శంభో. వాయిస్ అడ్డం తింటే మ్యూజిక్ పెట్టేద్దాం. మనకు ఒక వీడియో అయితే అట్లా తీసేసుకోవాలి. అట్లా తీసేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం కదా. డ్యూటీ టైం అయిపోతుంది. అట్లా స్వామివారి వేటి నాలుగో రోజు విజయవంతంగా ప్రసాదాలు అయితే స్వామివారికి పెట్టేస్తున్నాం. మీరైతే ఏమేమి ప్రసాదాలు చేస్తారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. హర హర
నీ మందం చేసి తింటా వీడియో చేసుకో. 4th డే రోజైతే స్వామివారి కోసం మిర్చి బజ్జీ రెడీ ఫ్రమ్ మై హ్యాపీ హస్బెండ్. గంట చూయించు చేయితో చూయించు. స్వామివారి ప్రసాదం అన్నట్టు ఇది టేస్టింగ్ టైం ఎలా ఉంటుంది చూద్దాం. ఎట్లా బాగానే ఉంటుంది. బాగుందా? నచ్చిందా? సో ఇలా స్వామివారి ప్రసాదం ఈజీగా కూడా మనకు వచ్చిన పదార్థాలు స్వామివారికి పెట్టేసి చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ డే అంటే 5th డే నేను ఏం చేశాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, బాయ్.